భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలోని చంద్రగొండ రైల్వే స్టేషన్ నందు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన కూలీ గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సోయం రాములు వయసు 50 సంవత్సరములు ఉదయం మిర్చి పంట కోతకు బయలుదేరి ఒకవైపు ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ దాటి వస్తుండగా మరోవైపు ఎదురుగా వస్తున్న గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో చనిపోయాడని తెలిపారు. రైల్వే సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు.